ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 120 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో భూపారతి 38, పెన్షన్ 19, ఇందిరం ఇండ్ల కోసం 17, ఇతర 46 మొత్తం 120 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజావాణి శాశ్వతంగా దరఖాస్తులను పరిష్కరించి ఫిర్యాదుదారులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు 13 కౌంటర్లు ఏర్పాటు చేసి శాఖల వారీగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్, రాజేశ్వర్, డిఆర్డీఓ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు కౌన్సిలింగ్ పెట్టాలి చాలా మందికి. కేసు బుక్ చేసి కూడా ఏమవ్వాలి, అక్కడే కూర్చోకుండా నెక్స్ట్ టైం ఇంకా 100 మీటర్ దూరం కూర్చొని అమ్మేస్తారు. అది నడుస్తుంది మరి. కానీ ఏదో ఒకటి రెండు ఉంటే మనం కూడా కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ కోడింగ్ అండ్ ఆల్బజోలా, డైజిపామ్, మెడజోలా వీటికి అబ్యూస్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎసెన్షియల్ నార్కోటిక్స్లో రావు కాబట్టి ఇవి ఓన్లీ షెడ్యూల్ ఫార్మేషన్, ఓన్లీ H1 డ్రగ్స్ అంటే స్పెషల్గా మానిటర్ చేస్తాము. వాటికి వాళ్ళు సపరేట్గా షెడ్యూల్ H1 అనే ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో మెయింటైన్ చేస్తుంటారు. ఈ సేల్ ఏమన్నా అవుతాయి. సో టెస్ట్ పర్చేజెస్లో